ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఇంకా యుద్ధం తప్ప వేరే మార్గం లేదంటారా? ఎందుకంటే ఇలాగ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, గతంలో జరిగాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సైలెంట్గా ఉంటే ఇక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఇక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారా? ఒకటి సార్, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కన్నెర్ర చేస్తే, నేను మా అందరి భారతీయుల గురించి చెప్పట్లేదండి, కేవలం ముస్లిం సమాజం అంటే మైనారిటీ సమాజం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ యొక్క రూపురేఖలు ఈ పటంపై ఉండవండి. ఇది మన అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఒకవేళ కనుక వీళ్ళ యొక్క పరిస్థితి మారకపోతే, ఏదైతే అఖండ భారత్ అని చెప్పేసి ఇంతకు ముందు ఉండేదో అదే రకంగా పాకిస్తాన్ కూడాను అటువంటి బుద్ధి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి కూడాను చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనం ఇక్కడ ఏ రకంగా అయితే మనం శాంతిని కోరుకుంటామో, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సివిలియన్స్ కూడాను శాంతిని కోరుకుంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఈ పని చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఈ మిలిటెంట్స్ ఇటువంటి పని చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ నడ్డి ఇరగొట్టే విధంగా ముందు మనం ప్రణాళిక రచించాలండి. పాకిస్తాన్ ఆల్రెడీ చాలా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభాన్ని మరింతగా పెంచే దిశగా ఆల్రెడీ 140 రూపాయలు అంటండి వాటర్ బాటిల్. మిల్క్ 1 లీటర్ వచ్చేసి మీకు దాదాపు 300 రూపాయలు అంటండి. ఇటువంటి ఒక 4 బ్రెడ్ ముక్కలు ఉన్నటువంటి ప్యాకెట్ 400 రూపాయలు అంట. అంటే ఇంత దారుణమైనటువంటి ఇన్ఫ్లేషన్ ని పాకిస్తాన్ అనుభవిస్తుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకంటే చెప్పండి, ఒకవేళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరం కూడాను మా ఆర్మీ తలుచుకుంటే కనుక కరెక్ట్ గా ఒక రోజులో మొత్తం కూడాను క్లోజ్ చేసేసి పాకిస్తాన్ ని మేము కలిపేసుకునేటటువంటి పరిస్థితి. ఈ విషయం వాళ్ళకి కూడా తెలుసు. కానీ కావాలని చెప్పేసి, అంటే ఈ కుట్రలకి నేను ఏమంటానంటే, ఇది ఒక కుట్ర అండి. ఈ కుట్రలో వాళ్ళు పన్నినటువంటి పన్నాగంలో మనం పడకూడదు. వాళ్ళ కుట్ర ఏమిటంటే, ఇక్కడ పరిస్థితుల్ని అనిశ్చితం చేయాలి. ఇక్కడ ఏదైతే స్టేబుల్ మైండ్ సెట్ ఉందో ఆ స్టేబుల్ మైండ్ సెట్ ని డిస్టర్బ్ చేయాలి. హిందువుల ముస్లింల మధ్య ఏదైతే ఐక్యత ఉందో ఆ ఐక్యతను సర్వనాశనం చేయాలి. ఇది చేస్తేనే వాళ్ళు గెలుస్తారండి. మనం ఆ దిశగా మనం వెళ్ళకూడదు. మనం యాజ్ ఏ ఇండియన్స్ మా కులాలు, మతాలు, పార్టీలు అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి ఎస్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మనం ముందు నుంచోవాలి. ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా నుంచోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ ప్రతి పౌరుడిది కూడాను. ఈ రోజున జుమ్మా నమాజ్ తర్వాత కూడాను ఏదైతే బ్లాక్ రిబ్బన్స్ ఉన్నాయో ఆ బ్లాక్ రిబ్బన్స్ ధరించి మనం అందరం కూడాను ప్రార్థనలకు వెళ్ళాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏంటంటే సార్, 100% ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ని మరలా మనం పునర్నిర్వచనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. హిందూ సోదరులకి ఏమైనా ఇబ్బంది వస్తే వారికి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలైనటువంటి మేము మా యొక్క ప్రాణ త్యాగాలు చేసైనా గాని, మేము మా రక్తాన్ని చిందించైనా గాని మీకు మేము కాపాడుకుంటాము, మీకు అడ్డుగా మేము నుంచుంటాము అని చెప్పేసి ఒక భరోసా ముస్లిం సమాజం నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా అదే ఆప్యాయత, అదే సోదర భావాన్ని హిందూ సమాజం కూడాను దగ్గర తీసుకొని మనం అందరము ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశం మనది. ఈ దేశంపై వచ్చినప్పుడు మనం అందరం కూడాను కలిసికట్టుగా దీనిపై పోరుబాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్న నినాదాన్ని ప్రతి భారతీయుడు కూడాను నరాన్న గట్టిగా జీర్ణించుకోవాల్సిన. నరేంద్ర మోదీ గారితో మనకు అనేకమైనటువంటి అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై కూడాను మన ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి హక్కులకి అనుసారంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడాను నిరసనలు జరిగినాయి. ఇది చేయటం తప్పు కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ వీఆర్ వన్ అండ్ వీఆర్ రెడీ టు ఫాలో అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గైడ్ లైన్స్ లో ఆయన ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ తో పాటు దేశంలో ఉన్నటువంటి 130-140 కోట్ల మంది ప్రజలందరూ కూడాను ఒక్క ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇంత మన దగ్గర సైన్యం ఉంది, మన స్ట్రెంగ్త్ ఏంతో తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా మేకపోతు గాంభీర్యాలు అన్నట్టుగా ఇప్పటికి ఈ రోజుకి పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ అసలు మేము ఊరుకునేదే లేదు, భారత్ మాకు దాడులు చేస్తే ప్రతి దాడి చేస్తాం, అంతం చూస్తామని రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఏం చూసుకొని వారికి ఆ ధైర్యం, ఏం చూసుకొని అలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొరిగే కుక్క కరుస్తుందా సార్ చెప్పండి మీరు? మొరిగే కుక్క కరుస్తుందా? కరిసే కుక్క అయితే కనుక మొరగదండి. కాబట్టి ఈ పాకిస్తాన్ ఆర్మీ కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏవి పీకలేరండి.
ఏవి పీకలేరు. వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళు జస్ట్ ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఉమ్, వాళ్ళు మైండ్ గేమ్ ఆడి ఈ దేశాన్ని అనిశ్చితం చేయాలి. ఇక్కడ హిందూ ముస్లింల గలాటాను పెంచి పోషించాలి. అక్కడ కాశ్మీరీలు ఎవరైతే ఉన్నారో ఆ కాశ్మీరీలు ఆల్రెడీ మేము భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళు జీవనం సాగించడం మొదలు పెట్టేశారు. దీన్ని మేము డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేయాలంటే గనక ఇటువంటి కుట్రలు పన్నాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళకి అనుకూలంగా ఉంటే గనక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఈ విధంగా ఉంటే గనక హుసేన్ అన్న వ్యక్తి ఎందుకని చెప్పేసి ప్రాణాలు అర్పిస్తారండి? ఎందుకని చెప్పేసి తాహిరు ఒక బీజేపీ వర్కర్ అని చెప్పేసి తెలిసి కూడాను అతన్ని ఎందుకు కాపాడతాడండి? ఇక్కడ బీజేపీయా, లేకపోతే హిందువా, ముస్లిమా, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇంకో మతమా, ఏమి లేస్తారు? వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దాన్ని దాన్ని అనిశ్చితి పరచడానికి, దాన్ని డిస్టర్బ్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్లో మేము భాగస్వామ్యం కాకూడదంటే కనుక మన ఐక్యతతో, మన భిన్నత్వంలో ఏకత్వంలో ఏదైతే నినాదం ఉందో, ఏదైతే ప్లూరలిజం ఉందో, దాన్ని మనం విడనాడకుండా మనం అందరం కావాలంటే ఈ సమస్య సర్దుమణిగిపోయిన తర్వాత మా మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలపై మనం చర్చించుకుందాం. ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక కుటుంబం సార్ మాది. ఒక కుటుంబంలో నేను, నా మొగుడు, పెళ్ళం, ఇద్దరు పిల్లలు ఉన్న చోటనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద దేశంలో అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి ఏమైనా ఉన్నప్పుడు మేమేం చూసుకుంటాం. బయట వాడు ఎవడైనా గాని తల దొరిస్తే మట్టుకు వాడి తలని, ఆ ముండాన్ని మనం సపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి ఉంది.